నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం పోరాడుతూ వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతికి సంతాపం తెలియజేస్తూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు టీడీపీ పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో అమాయకమైన ప్రజలను విచక్షణ రహితంగా కాల్చి చంపారని తెలిపారు. దీనికి ధీటుగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై దాడులు చేస్తుందని, పాకిస్తాన్ చేసిన దాడిలో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మృతి చెందడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి గూడూరు టీడీపీ పార్టీ తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ను ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, వైఎస్ఆర్ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, పెంచలయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జోహార్ మురళీ నాయక్. అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన కారణం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యల వల్ల ఈరోజు మోడీ గారు యుద్ధానికి సంగీతం అయ్యారు. మీ అందరికీ తెలుసు ఉగ్రవాదులు అన్యాయంగా మన భారతీయుల్ని ఊచకోత వచ్చి చంపేయడం, ముఖ్యంగా కావలికి చెందినటువంటి మన అతన్ని అన్యాయంగా నువ్వు భారతీయుడివా లేకపోతే వేరే వాడివా మా వాడివా కాదా అని చెప్పి అతన్ని అన్యాయంగా చంపేస్తే ఆ బిడ్డలు ఆ భార్య నిలిపించడం కూడా మీరందరూ కూడా చూసిన విషయం కూడా తెలియజేస్తున్నా. దీనికి స్పందించినటువంటి మన వీరుడు, మన ధీరుడు, మన నాయకుడు, మన ప్రధాని మోడీ గారు ఈరోజు వీరోచితంగా ఈ యొక్క ఉగ్రవాదుల చర్య నిరసనగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం, అలాగే వాళ్ళు కూడా ఆ యొక్క ఉగ్రవాదుల్ని వాళ్ళు రక్షించే విధంగా మాట్లాడడం, వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పే విధంగా మాట్లాడడం కూడా చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. గతంలో కూడా 2 సార్లు మన చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఈ యొక్క యుద్ధంలో మురళీ నాయక్ అనేటువంటి ఒక మిలిటరీ జవాను చనిపోవడం, అతను మన ఆంధ్రుడు కావడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఆయన అంత్యక్రియలు ఈరోజు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబానికి మన బీసీ మహిళా మంత్రి గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా మీందరూ కూడా చూసుంటారు. మేము కూడా గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున 2 లక్షల రూపాయలు ఆ యొక్క కుటుంబానికి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. అంటే డబ్బులతో వెలకట్లేంది, దేశం కోసం దేశ ప్రతిష్టను కాపాడేందుకోసం ఆయన వీరమరణం పొందారు. అలాగే ఇంకొక అతను ఈరోజు సచిన్ యాదవ్ మహారాష్ట్ర చెందిన అతను కూడా ఈరోజు చనిపోవడం కూడా జరిగింది. ఇందాక వచ్చినప్పుడు కూడా టీవీలో చూశాను. ఇట్లాగే చాలామంది మనలో కూడా చనిపోతున్నారు. అలాగే ఖచ్చితంగా 6 గంటలకి మోడీ గారు అత్యవసర సమావేశం పెట్టి పత్రికా ప్రకటన కూడా చేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ కూడా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా మన వాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా యుద్ధం చేసే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మొత్తం ఎక్కడెక్కడ మేలు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల మీద కూడా పాకిస్తాన్ వాళ్ళు గురిపెట్టి వాటిపైన బాంబులు దాడి చేసే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు శ్రీకారం చుట్టారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారికి మన యావత్ భారతదేశం అంతా కూడా పార్టీలకు అతీతంగా ఆయనకి మద్దతు తెలియజేస్తున్నాం. మోడీ గారు ఒక్కడే ఈ యొక్క దాంట్లో మగవాడని మేము తెలియజేస్తున్నాం. ఆయన ధైర్యానికి అందరూ
కూడా సెల్యూట్ చేయాలా. అటువంటి మంచి ప్రధానమంత్రి మనకు ఉన్నందుకు ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలా. అందరూ కూడా మీరు దేవుడిని ప్రార్థించేటప్పుడు మోడీ గారికి ధైర్యాన్ని ప్రసాదించమని చెప్పి, మోడీ గారికి ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి, అలాగే చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ యొక్క అనాథమైనటువంటి పిల్లలు కూడా భగవంతుడు తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థనలు పూజలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చిరుముఖందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. యువత కూడా టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు కూడా రేపు దేవాలయంలో కానీ మసీదులో కానీ చర్చిలో కానీ మీరు వాళ్ళకి అనుకూలంగా అలాగే మోడీ గారికి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి ప్రార్థన చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ యొక్క మురళీ నాయక్ కుటుంబానికి అలాగే సచిన్ యాదవ్ గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా తెలిసిందే, మన ముందు పాకిస్తాన్ అంతా పరిస్థితి ఏం కాదు, కానీ పొగురు పట్టి మతం పట్టి వాళ్ళు కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మనంతా కూడా వార్తల్లో వింటూ ఉన్నాం. కానీ కొన్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ తప్పుడు సంకేతాలు ఇస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నా. అలా న్యూస్ ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉండి ఇక్కడ తప్పుడు విషయాలు మనకి చెప్పడం, అలాగే భారతదేశాన్ని కించపరిచే విధంగా వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం అందరూ చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. అలాంటి వాటిని నిషేధించాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ, మొట్టమొదట మన ముఖ్యమంత్రి గారు మోడీ గారికి పూర్తి మద్దతుని ప్రకటించిన వాటిలో మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ, తర్వాత ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడట్లా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, రాహుల్ గాంధీ మాట్లాడారు, మేమంతా మద్దతుగా ఉంటాం మోడీ గారికి అని చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పార్టీ ఎవరు ఒక్కరు కూడా చల్లడం లేదంటే ఇది ఇంకా అంతకన్నా దారుణం. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేశం కోసం పోరాడుతున్నటువంటి మృతవీరుల యొక్క విషయంలో ఇలాంటి ఇది చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా గెలుపైతే భారతదేశానిదే, దాంట్లో తిరుగులేదు. అవసరమైతే అందరం కూడా యుద్ధంలో పాల్గొనేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఆ యొక్క మృతుల కుటుంబాలకి ఆ భగవంతుడు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆయుర్వేదాలు ప్రసాదించాలని చెప్పి, అలాగే వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా భగవంతుడితో చేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేసి పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రమూలలు కాశ్మీర్లోని పహల్గావ్ గ్రామంలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వచ్చి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఆ ప్రాంతంలో వారి యొక్క హాలిడేస్ని ఎంజాయ్ చేసే కార్యక్రమంలో ఉంటే, పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చేసి ప్రశాంతంగా కుటుంబాలతో అక్కడ విహారయాత్ర చేస్తున్నటువంటి వారిని మతం పేరు అడిగి చంపిన దాన్ని తీవ్రంగా ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అయితే దాని మీద పాకిస్తాన్ రియలైజ్ అయ్యి ఆ ఉగ్రవాదుల్ని భారత్కి అప్పగించకుండా తాము ఏదో తప్పు చేయలేదని, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పని బుకాయించడం మొదలుపెట్టింది. దానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అనేక అవకాశాలు ఇచ్చారు. ఇంకా మీ తప్పుని మీరు సరిదిద్దుకోండి అని చెప్పని, అది 22 ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళకి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ వారు అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా భారత్ యుద్ధానికే తలపడడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళని అనేక రకాలుగా రాజకీయ చతురతో వాళ్ళకి హస్తదిగ్బంధం చేసినప్పుడు కూడా మూర్ఖంగా భారత్తో యుద్ధమే వాళ్ళు కోరుకోవడం జరిగింది. అయితే ఆ క్రమంలో సింధూర్ పేరు మీద ఒక కార్యక్రమాన్ని తీసుకొని పాకిస్తాన్ని మన వాళ్ళు ఎక్కడైతే ఉగ్రస్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది. అయితే కాల్పుల యొక్క ఏదైతే కాల్పు ఒప్పందం ఉందో దాన్ని ఉల్లంఘించినట్టు పాకిస్తాన్ మన బార్డర్లో కాల్పులు జరగడం జరిగింది. దాంట్లో అగ్నివీర్ కింద సెలెక్ట్ అయినటువంటి మన ఆంధ్రుడు తెలుగువాడైనటువంటి మురళీ నాయక్ అక్కడ గస్తీ ఉంటే వాళ్ళ యొక్క పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులను భారతదేశం పంపించే క్రమంలో వాళ్ళని అంతమొందించడం జరిగింది. ఆ క్రమంలో మురళీ నాయక్ కూడా అసలు పాసడం జరిగింది. వారికి ఈరోజు భారతీయులు అందరం కూడా ఆ
ఆయన యొక్క మరణాన్ని ఈరోజు మేమంతా కూడా దుఃఖాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి మన యొక్క సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీడాకారులకు క్రమశిక్షణ వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని, క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏసీఎస్ సబ్ సెంటర్ నందు నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అల్లూరి ఆదిశేషారెడ్డి క్రికెట్ ట్రస్ట్ సహకారంతో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని, క్రమశిక్షణ కూడా ముఖ్యమని అన్నారు. క్రికెట్ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, నెల రోజుల పాటు కోచింగ్ క్యాంపులో శిక్షణ పొందిన తర్వాత క్రికెట్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని సూచించారు. రాష్ట్రంలోనే గూడూరు కోచింగ్ క్యాంపులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, క్రీడాకారులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, జనార్దన్ రెడ్డి, మునిగిరీష్, అనిల్, నాగేశ్వరరావు, మస్తాన్, లవకుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు. సీరియస్ ఉన్నారు, థమ్స్ అప్ పెట్టండి అందరూ ప్లేయర్స్ పట్టుకోండి నాతో ప్రోటోకాల్ ప్రకారం అందరూ పర్వాలేదు. తగలతో జాగ్రత్త ఉండండి రా, దోసుకోబాకుండా. సారీ గిరణ్కినా కింద మంచి బాల్లో వైడ్ కాదు అందువల్ల తగలుతుందని పక్క కోచ్తో పాటు మహేష్ని అప్రిషియేట్ చేస్తున్నాం. అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. మహేష్ తీసుకొచ్చాము, అందుకని ఈ నెల రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది కోచింగ్.
మీరు ఎవరైతే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మంచి టాలెంట్ ఉందో వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తే మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. క్రికెట్లో డిస్ట్రిక్ట్లో కానివ్వండి, జోన్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏపీఎల్ అని, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ఇట్లా ఉన్నాయి. ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరూ కంటిన్యూ చేయండి. ఏదో హాలిడేస్లో ఇంట్లో ఖాళీగా ఉన్నాము, వచ్చి ఏదో 4 రోజులు కోచింగ్ నేర్చుకుంటాము, తర్వాత ఆపేసేదానికైతే వద్దు. వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ గేమ్ వచ్చి క్రికెట్. కాబట్టి మీరు ఇంట్రెస్ట్తో వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మునిగిరి చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఉండి కంటిన్యూ చేయగలిగిన వాళ్ళే కంటిన్యూ చేయండి. అనవసరంగా ఏదో ఆటపాటగా వచ్చామన్న వాళ్ళు మాత్రం రిజెక్ట్ అయిపోతే బాగుంటుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏదో 1 మంత్ వచ్చామా, కాసేపు తమాషాగా ఆడుకొని వెళ్ళాము అనేది మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత సీరియస్గా ఆడితే ఒక 1 మంత్ తర్వాత నుంచి మేము బెస్ట్ ప్లేయర్స్ అంతా తీసుకొని డిస్ట్రిక్ట్కి, తర్వాత స్టేట్ కూడా ఆడారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీకు అందరూ తెలిసిందే, ప్రతి సంవత్సరం మనం పెడతా ఉన్నాము. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మీరు క్రికెట్ నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చినప్పుడు క్రికెట్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. అర్థమైందా? ఫిట్నెస్ ఉండాలి. అదేవిధంగా నేను చాలామంది చెప్పదలుచుకుందంటే, ఇక్కడున్న సారాలు మునిగిరీష్ గారు కానీ, సార్ కానీ, మస్తాన్ కానీ వీళ్ళందరూ కూడా ఆటని ప్యాషన్గా తీసుకున్నాం. ఆటకు మనం ఏం చేసాం? క్రికెట్ కోసమే ఉన్నాం ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి క్రికెట్కి మనం ఏం చేసామనే పద్ధతిలోనే ఉన్నాం మేము. చిలకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బిగ్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అగ్రవల్ కంటి వైద్యశాల వైద్యులచే ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బిగ్ టీవీ ఛానల్ వారు ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రమేష్, రామచంద్రారెడ్డి, రామ్మూర్తి, మళ్ళీ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే
మళ్ళీ గెలిపారు ఎస్టీ నమస్కారం. ముందుగా మా బిగ్ టీవీ యజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే గతంలో జనవరి 26వ తేదీ చెన్నూరులో కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ యొక్క కంటి వైద్య శిబిరం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 449 వైద్య శిబిరాలు ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కలిసి బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ అగర్వాల్, ఎందుకంటే ఫేమస్, ఎవరు పోయినా మంచి కళ డాక్టర్ ఉన్నారంటే హాస్పిటల్ అగర్వాల్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్ అరవింద్ గారు వచ్చి ఇక్కడ చిలుకూరులో కూడా క్యాంప్ పెట్టి అందరినీ కూడా చూస్తున్నారు. ఇక్కడ కూడా 60 మంది పేషెంట్స్ కూడా ఈరోజు టెస్ట్ చేసుకున్న విషయాన్ని కూడా తెలియజేస్తాను. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను, నాకు కూడా అద్దాలు ఇచ్చారు. అట్లాగే ఇక్కడ ఆపరేషన్స్ కూడా అవసరమైతే ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మా బిగ్ టీవీ మా గూడూరు సంబంధించిన ఇన్ఛార్జ్ మా సోదరుడు రమేష్ చెప్పారు. అలాగే అద్దాలు కూడా ఉచితంగా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే టీవీ రంగంలో ఉండి ప్రజలకి ఈ విధమైనటువంటి సేవ చేసేటువంటి మంచి మనసు మా బిగ్ టీవీ యజమాన్యానికి వచ్చినందుకు మరొకసారి బిగ్ టీవీ యజమాన్యానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు మా రామచంద్ర రెడ్డి గారికి, అలాగే మా మాజీ సర్పంచ్ రామ్మూర్తి గారికి, అలాగే మా రాజాకి, మా మల్లికి, ఇంకా మా వినోద్కి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బిగ్ టీవీ యజమాన్యానికి సిబ్బందికి మనస్ఫూర్తిగా ఈ విధంగా పేదలకి అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్, ఉన్న అవయవాల్లో కళ్ళు చాలా ఇంపార్టెంట్. దానికి డాక్టర్ని పిలిపించి ఫేమస్ అగర్వాల్ అంటే సూపర్, అటువంటి దగ్గర పనిచేసేటువంటి డాక్టర్ని పిలిపించి ఇక్కడ టెస్ట్ చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా కూడా మరెన్నో ఇటువంటి క్యాంపులు బిగ్ టీవీ గారి సారథ్యంలో, యజమాన్య సారథ్యంలో, సిబ్బంది సారథ్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా సాయంత్రం దాకా ఈ క్యాంప్ ఉంటుంది. ఇంకా కూడా మా నాయకులంతా ఇక్కడ వచ్చినారు. దయచేసి మీరందరూ కూడా మన వాళ్ళకంతా చెప్పి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి మా రమేష్కి, మా తమ్ముడు రమేష్కి మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బిగ్ టీవీ అగర్వాల్ హాస్పిటల్ అగర్వాల్ ఈరోజు సునీల నాయకత్వంలో ఇక్కడ ప్రముఖ ప్రావిన్స్యత పెంచుకొండ చైర్మన్, మాజీ చైర్మన్ గారి నానాజీ సార్ సహాయంతో ఈరోజు అగర్వాల్ హాస్పిటల్ సంబంధించి అందరూ చిలకూరు గ్రామ ప్రజలందరూ చెక్ చేయించుకున్నారు, శుక్లాల పరీక్ష చేయించుకున్నారు, ఇక్కడ స్పెట్స్ సంబంధించి అద్దాల పరీక్ష చేయించుకున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో చూపు అనేది ముఖ్యం. కంటి లోపల తెల్ల మచ్చ పువ్వు పడిందంటారు, అది పడిందే లేదని తెలియడానికి కోసం కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి పరీక్ష చేయించుకోవడం అందరికీ తెలుస్తుంది ఎంత చూపు ఉంది, ఎంత ఉందో. ఏదేమైనా ఈరోజు మంచి అవకాశం ఉంది అగర్వాల్ హాస్పిటల్లో. మాకు చిలక గ్రామ ప్రజలకి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిల్లకూరు మండలం కల్వకుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమము పూజలు నిర్వహించారు. నరసింహస్వామి శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై జై లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని జపిస్తూ మాడవీధి ఉత్సవంలో పాల్గొన్నారు.
దేవుడు ఊరేగం పైన వెంటనే మన నరసరాపేట వారిచే మన దేవనర్తకి భక్త చింతామణి నాటకం ప్రదర్శించి గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఓం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ 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 దివ్య జ్యోతులారతి హనుమ మంగళారతి హనుమ పూలారతి పవన సుందర నీకు దివ్య జ్యోతులారతి నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము కర్పూరారతి భక్తి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడయ్య ఓ వీర హనుమయ్య మంగళారతి హనుమ పూలారతి పవన సుందర నీకు దివ్య జ్యోతులారతి పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కేము పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము లోకాన నీ భక్తి జాతిన దాసులమైతి పనిని తీరని పాద సేవ మేము చేస్తాము మంగళారతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రండి మల్లయ్య గారు రండి తెలుసు కదండి గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ పీఠం నందు శ్రీ చక్ర ప్రతిష్ట 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం, హోమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सौं ह्रीं नं लं श्रीं ह्रीं क्लीं ऐं ॐ नमः शिवाय सौं ह्रीं नं लं श्रीं ह्रीं क्लीं ऐं सौः वसर्वणवहम् अधोमुखास्त्र श्रीं क्लीं ऐं सौः वसर्वणवहम् अधोमुखास्त्र परब्रह्म पंचकृत्य कारण सुब्रह्मण्य ब्रह्म सृष्टिकारण सुब्रह्मण्य स्वाहा ओम लं श्रीं शरणं सौं ओम नम सौं नं लं श्रीं सर्वणभवहं सज्जोज्जातहं हृदय ब्रह्म सृष्टिकारण सुब्रह्मण्य स्वाहा सुब्रह्मण्य स्वाहा ओम नम सौं नं लं श्रीं सर्वणभवहं सज्जोज्जातहं हृदय ब्रह्म सृष्टिकारण सुब्रह्मण्य स्वाहा
సుబ్రహ్మణ్య ఓం శ్రీం నం లం హ్రీం నం ఐం తత్పురుషాయ మహేశ్వర తిరులోకారణ సుబ్రహ్మణ్య ఓం శ్రీం నం లం ఐం తత్పురుషాయ ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.